ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కరకమలాల మీదుగా అవార్డుల ప్రదానం జరుగుతుంది. ఆ పేర్లు మనవి చేస్తారు. వెంటనే సదరు పెద్దలు రావాల్సిందిగా మనవి. మొట్టమొదట స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి బొంపల్లి భవానీ, సెకండరీ గ్రేడ్ టీచర్, గాంధారి, కామారెడ్డి జిల్లా వారి వేదికొచ్చి పురస్కారం అందుకోవాల్సిందిగా మనవి. భవానీ గారు రెండమ్మా. భవానీ గారు ఇందాక చక్కని పాట కూడా పాడారు సార్. మన పిల్లల్ని అలరించారు. వారికి శుభాకాంక్షలతోటి అవార్డు ప్రదానం జరుగుతుంది. గట్టిగా కరతాళధ్వనులు మనమంతా అందిద్దాం. ఈ పెద్దలందరికీ కూడాను ఎంతో గొప్ప విశేషం. బొంపల్లి భవానీ గారు పురస్కారం స్వీకరిస్తూ ఉన్నారు. తదుపరి ఎం పవిత్ర గారు, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, సూర్యాపేట జిల్లా. వారు అనివార్య కారణాల వల్ల రాలేదు. వారి బదులుగా వారి కుమార్తె మహాలక్ష్మి పురస్కారం ముందుకొచ్చి అందుకుంటుంది. మహాలక్ష్మి రెండమ్మ. ఎం పార్వతి పవిత్ర గారి పక్షాన వారి కుమార్తె. తర్వాత సూరజ్ సింగ్, జూనియర్ లెక్చరర్ ఇన్ హిందీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆదిలాబాద్. సిద్ధంగా ఉండవలసిందిగా మనవి. క్విక్గా కంప్లీట్ చేసుకుందాం. తర్వాత డాక్టర్ షానాజ్, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. డాక్టర్ షానాజ్ గారు సీనియర్ ప్రొఫెసర్గా విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందజేస్తూ ఉన్నారు. అయ్యే సార్, డాక్టర్ షానాజ్ సార్. తర్వాత ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, ప్రొఫెసర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ప్రొఫెసర్ పల్లవి కాబ్డే గారు సీనియర్ ప్రొఫెసరు పబ్లిక్ ఎడ్లో. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి గోల్డ్ మెడల్ సాధించారు పల్లవి కాబ్డే గారు. రెండమ్మా, క్విక్గా రండి సార్. పల్లవి కాబ్డే ఫ్రమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. దెన్ ఎన్ తారా సింగ్, ప్రిన్సిపాల్ టీజీఆర్ స్కూల్ జూనియర్ కాలేజ్ బాయ్స్, మెదక్ డిస్ట్రిక్ట్. ఎన్ తారా సింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, విభాగం నుంచి. ఎన్ తారా సింగ్ గారు ప్రిన్సిపాల్ టీజీఆర్ స్కూల్ జూనియర్ కాలేజ్ బాయ్స్, డిస్ట్రిక్ట్ మెదక్. దెన్ అబ్దుల్ ఖలీక్ గారు స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ, గవర్నమెంట్ హై స్కూల్, మహబూబ్ నగర్ జిల్లా. అబ్దుల్ ఖలీక్ సార్. అబ్దుల్ ఖలీక్ గారి తర్వాత పి సత్య శ్రీదేవి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, జడ్పిహెచ్ఎస్, కొమ్ముగూడెం, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం. అబ్దుల్ ఖలీక్ గారి తర్వాత పి సత్యశ్రీదేవి గారి తర్వాత సిహెచ్ రాములు గారు. రెడీగా ఉండండి సార్. రాములు గారు ముందుకొచ్చారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ, వాళ్ళు హనుమకొండ. రాములు సార్ తర్వాత దరిపల్లి స్వరూప గారు, సెకండరీ గ్రేడ్ టీచర్, ఎంపీపీఎస్, అరకపల్లి, భీమారం, మంచిర్యాల జిల్లా. స్వరూప్ గారి తర్వాత సిద్ధంగా ఉండండి కె నరసింహ గారు ముందుకు రండి సార్. సెకండరీ గ్రేడ్ టీచర్, నారాయణపేట జిల్లా. కె నరసింహ గారు పురస్కారం అందుకుంటున్నారు. నరసింహ గారి తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం డాక్టర్ పి నాగచంద్రరావు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చెన్నూర్. నాగచంద్రరావు గారి తర్వాత ఎన్ శంకర్ గారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తాండూర్. శంకర్ గారు తర్వాత పి వెంకటరమణ, జూనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నేరేడుచర్ల. పి వెంకటరమణ గారు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పురస్కారం అందుకుంటున్నటువంటి పెద్దలు. తర్వాత జి మల్లికార్జున్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయనగర్. రండి సార్. మల్లికార్జున్ గారు ఇప్పుడు ముందుకు వచ్చారు. వారు అవార్డు అందుకుంటున్నారు. జి మల్లికార్జున్, అసిస్టెంట్ ప్రొఫెసర్. మల్లికార్జున్ గారి తర్వాత నౌ శ్రీ జి మల్లికార్జున్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు రిసీవ్ ది felicitation. G. Mallikarjun, Assistant Professor Chemistry. After that, Dr. B. Rajagopal, Principal, Retired, SRRS Government Polytechnic, Rajanna Sirisilla Jilla, Technical Education Vibhaganlo. Dr. B. Rajagopal తర్వాత
Professor G. Krishna Mohan Rao, Professor of Mechanical Engineering, JNTU. Krishna Mohan Rao garu Senior Professor Mechanical Engineering Law. తన మాస్టర్స్ డిగ్రీని ఐఐఎస్సి బెంగళూరులో చేశారు. కృష్ణమోహన్ రావు గారి తర్వాత ప్రొఫెసర్ బి రాజేంద్ర నాయక్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్ బి రాజేంద్ర నాయక్. దెన్ ఐ రిక్వెస్ట్ అనూప్ సురేంద్రనాథ్, ప్రొఫెసర్ ఆఫ్ లా, నల్సార్. ప్రొఫెసర్ బి రాజేంద్ర నాయక్ తర్వాత అనూప్ సురేంద్రనాథ్, ప్రొఫెసర్ ఆఫ్ లా, నల్సార్ యూనివర్సిటీ. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి బి చలపతిరావు గారు గెజిటెడ్ హెడ్ మాస్టర్, జెడ్పిహెచ్ఎస్ నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా. తర్వాత ఇంకా 15 పైన ఉన్న కె రంగయ్య గారు, ఇంతకుముందే సీఎం గారు గుర్తు చేశారు, సెకండరీ గ్రేడ్ టీచర్ కె రంగయ్య గారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి కె రంగయ్య గారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిని ఆకర్షించారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. తర్వాత నౌ ద ఫెలిసిటేషన్ టు ద స్టూడెంట్స్ రెడీగా ఉండవలసిందిగా మనవి. పి శ్రీ హర్షిత, తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి. శ్రీ హర్షిత హసన్పర్తి, అమ్మ తొందరగా రమ్మ. శ్రీ హర్షిత రెండమ్మ. ఆగండి, ఓ వెయిట్ ఇంకా కాలేదు సార్, ఆగండి, ఇంకా తొందర పెట్టద్దు, అవునండి. ఎస్, శ్రీ హర్షిత వచ్చింది, పిల్లలు వచ్చారండి ఇప్పుడు. పి శ్రీ హర్షిత హసన్పర్తి నుంచి, అడ్మిటెడ్ ఇన్ మెడిసిన్ అండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆదిలాబాద్లో. శ్రీ హర్షిత తర్వాత ప్రీతి హసన్పర్తి నుంచే, మళ్ళీ వీరు కూడా మెడిసిన్లో అడ్మిట్ అయ్యారు, అడ్మిషన్ సంపాదించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ నుంచి ప్రీతి ముందుకు వచ్చి పురస్కారం అందుకుంటున్నారు. వీళ్ళంతా మెడిసిన్ జాయిన్ అయినటువంటి పిల్లలు. కుమారి పూజిత, బంగారు తల్లులు, గట్టిగా కరతాళతలు ఉండాలి సార్. చాలా మామూలు స్కూల్స్లో చదువుకొని ఇంత పెద్ద విజయం సాధించినటువంటి బంగారు తల్లులు కుమారి పూజిత. తర్వాత ఎస్ సాయి శృతి, సాయి శృతి అమలు రమ్మ. తర్వాత చాకలి అక్షయ మెడిసిన్ సీట్లో సంపాదించారు. తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కొన్ని ప్రత్యేకమైనటువంటి కృషి చేశాయి, వారికి పురస్కారం ఉంటుంది. అమ్మ ఆదర్శ పాఠశాల విభాగం కింద శ్రీమతి దొమ్మాటి విజయ్ గారు, జూలపల్లి, పెద్దపల్లి జిల్లా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారు, స్వయం సహాయక సంఘాల వారు, ఆ తల్లి వచ్చారు. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ అమ్మ ఆదర్శ పాఠశాల ఆ విభాగంలో ఏఏపిసి కింద అద్భుతమైన ప్రతిభ చూపిన శ్రీమతి విజయ్ గారు సత్కారం అందుకుంటున్నారు. మీ శుభాకాంక్షలు అందించండి. ముఖ్యమంత్రి గారి నుంచి సత్కారం అంటే చాలా గొప్ప విశేషం. తర్వాత అగైన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఏఏపిసి శ్రీమతి గుంటి శ్రీదేవి, మహబూబ్ నగర్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విభాగంలో శ్రీదేవి గారు ఏఏపిసిలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి. వీరి తర్వాత శ్రీమతి బోనాల అంజలి గారు, రెడీగా ఉండాలి, జగిత్యాల జిల్లా నుంచి. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ స్టిచ్చింగ్ ఇన్ యూనిఫామ్స్ ఇందాక స్వయంగా ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు, చక్కగా అవన్నీ కూడా స్టిచ్ చేశారు యూనిఫామ్స్ అన్ని. అందుకు మీకు మీ బృందానికి శ్రీమతి బోనాల అంజలి గారు సత్కారం అందుకుంటున్నారు. ఇంకొక తల్లి గారు ఉన్నారు, ఆ అమ్మగారి పేరు శ్రీమతి ఏనుగండుల రాణి గారు, నర్సాపూర్, మెదక్ జిల్లా. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ స్టిచ్చింగ్ ఆఫ్ యూనిఫామ్స్. ఇంకొక తల్లి వస్తున్నారు అండి, ప్రస్తుతం అంజలి గారు పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు ఏనుగందుల రాణి గారు, రాతల్లి రాణి గారు రండి. రాణి గారి తర్వాత మరో నలుగురు మాత్రమే ఉన్నారండి. ఎస్, ఇప్పుడు కలెక్టర్స్ జిల్లాల వారీగా ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపినటువంటి కలెక్టర్ సిద్దిపేట కె హైమవతి ఐఏఎస్ గారు, వారితో పాటు ఈ శ్రీనివాసరెడ్డి డిఈఓ గారు, ఇద్దరు కలిసి పురస్కారం అందుకుంటారు. ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఆల్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్, డిస్ట్రిక్ట్ సిద్దిపేట. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. గట్టిగా క్లాప్స్ కొడదాం పిల్లలు, గట్టిగా. సిద్దిపేట జిల్లా తర్వాత మరొక జిల్లా జనగాం జిల్లా. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గారు ఐఏఎస్,
అండ్ ఐ రిక్వెస్ట్ పర్మర్ పింకేష్ కుమార్ ఐఏఎస్ అడిషనల్ కలెక్టర్ ఇద్దరు కూడాను వచ్చి ఒకేసారి పురస్కారం అందుకుంటారు. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అవార్డుల తర్వాత ఒక 2 లాంచెస్ ఉన్నాయి. ప్రత్యేకించి ఏ బుక్ ఆన్ సైకలాజికల్ వెల్ బీయింగ్ అండ్ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ ఇవి ఆవిష్కరిస్తారు. బుక్ రిలీజ్ ఉంటుందండి. బుక్ ఆన్ సైకలాజికల్ వెల్ బీయింగ్ అండ్ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్. దీని తర్వాత చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ వాళ్ళకు కూడాను ఒక ప్రత్యేకమైన కార్డు. ఉల్లాస్ టాస్ అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్ ఇవి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. A book on psychological well-being and holistic report card and special children with special need. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు 12th తర్వాత ఆ పిల్లలకు విజ్డమ్ వస్తుంది. వాళ్ళు డాక్టర్ కావాలనుకుంటున్నారా, ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, ఐఏఎస్ కావాలనుకుంటున్నారా, ఐపీఎస్ కావాలనుకుంటున్నారా. కానీ ఫౌండేషన్ లేకుండా మీరు అంతస్తులు కడతామంటే అది ఉపయోగం లేదు. ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. ఆ ఫౌండేషన్ అనేది వేయగలిగింది ఇక్కడున్న ఈ టీచర్లు, ఈ ఉపాధ్యాయులే. మీరు నేను కలిస్తే ఆ ఫౌండేషన్ ఈ దేశానికి ఆదర్శంగా నిలబెడతాం. చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. కేజ్రీవాల్ ఢిల్లీలో 2వసారి 3వసారి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు? మొదటిసారి ఒక పరిస్థితిలో అయ్యాడు. 2వసారి 3వసారి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు. ఆ మార్పుని పేదలకు విద్యను అందించిన టీచర్లు కాబట్టే వారు 2వసారి 3వసారి ముఖ్యమంత్రి అయినారు. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది. మీరు మంచిగా పనిచేస్తే 2వసారో 3వసారో కావడానికి ఉంటుంది. నేనేం దాచిపెట్టదలుచుకోలే. నేను కష్టపడతా. నేను కూడా మీతో పాటు పనిచేస్తా. నేనేం పని చేయను. నేను ఫామ్ హౌస్లో అనుకుంటా మిమ్మల్ని కష్టం చేయమని నేను చెప్తలేను. నేను కూడా వస్తాను. మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తా, తండాలకు రమ్మంటే తండాలకు వస్తా, గూడాలకు వస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నేను కూడా ఎక్కడి నుంచి వచ్చినా నల్లమల్ల అడవుల నుంచే వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన. 6 నెలలకు ఒకసారైనా మా ఊరికి పోయి ఓ రోజు ఉండి వస్తాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ వచ్చిన కాబట్టి అది మర్చిపోద్దు. అక్కడికి పోతే మనం ఎక్కడొచ్చినామో మన మూలాలు మనకు గుర్తుంటాయి. మా టీచర్లకు కూడా నా సూచన ఒకటే, అప్పుడప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినామో 4 నెలలకు ఒక్కసారి మన మూలాలను మనం గుర్తు చేసుకోవాలి. వెనక్కి ఊరికి పోయి మన దాయాదులను, మన పక్కింటోళ్ళను, మన ఊర్లో మన చిన్ననాటి మిత్రులను కలితే ఒకరు వ్యవసాయం చేస్తుంటారు, ఒకరు బర్రెల కాడికి పోతుంటారు, ఒకరు తినడానికి ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకంటే ఎంత మెరుగైన జీవితం మనకు ఉందో ఒకసారి వస్తే మనం నిజంగా ఏం చేయాలనో మనకు ఒక అవగాహన వస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా. పాఠశాల విద్యనే కాదు, ఈరోజు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది పాస్ అవుతున్నారు. కానీ ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? మరి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకుంటున్నాం, కానీ ఉద్యోగం రాక తల్లిదండ్రులు మా కొడుకు ఇంజనీర్ అంటారు. వీడు సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, కానీ బయటకు వస్తే వాని చదువుకు ఆ సర్టిఫికేట్కి సంబంధం లేకుండా పోతుంది. అందుకే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం. ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చినాం. 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి 100 స్కూళ్ళు 20,000 కోట్ల రూపాయలతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వరల్డ్స్ బెస్ట్ మోడల్ కింద ఈరోజు మనం కట్టాలనుకున్నాం. శాంక్షన్స్ ఇచ్చినాం, పనులు జరుగుతున్నాయి. నాణ్యమైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి ఈరోజు తీసుకొచ్చినాం. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. దేశంలో ఎక్కడా లేదు స్కిల్స్ యూనివర్సిటీ. డిప్లొమా కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. కానీ భవిష్యత్తు చదువుకోవాలంటే డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు పీజీలు చదువుకోవచ్చు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అతి తక్కువ ఖర్చులతో ఈరోజు పేదలకు అందరికీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. బోర్డులో ఆనంద్ మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్, మనకు మహేంద్ర వెహికల్స్ కనిపిస్తాయి కదా, ఆ కంపెనీ చైర్మన్ ఈరోజు మన యూనివర్సిటీ చైర్మన్. సో ఆ విధంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు, అపోలో హాస్పిటల్ వాళ్ళు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు నడిపే వాళ్ళను ఆ యూనివర్సిటీ బోర్డులో డైరెక్టర్స్గా పెట్టినాం. సిలబస్ వాళ్ళే డిసైడ్ చేస్తారు, పిల్లల్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళే వాళ్ళకి చదువు చెప్తారు, వాళ్ళనే వాళ్ళ కంపెనీలలో ఉద్యోగాలలో తీసుకుంటారు. అన్ని రకాలుగా వాళ్ళు బాధ్యత తీసుకునే అవకాశం ఇచ్చినాం. అదేవిధంగా ఐటీఐలు 1956లో మొట్టమొదటి ఐటీఐలు ప్రారంభించారు.
అప్పుడు ప్రారంభించిన సిలబస్ ఇంకా 2025 కూడా మనం అదే సిలబస్ చెప్తున్నాం. డీజిల్ మెకానిక్, ఫిట్టరు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ అని. డీజిల్ మెకానిక్ అని అందులో చేరి అంబాసిడర్ కారు నేర్చుకుంటున్నాడు. బయటకు వస్తే అంబాసిడర్ కారు లేదు రిపేర్ చేయడానికి, బెంచ్ కారు BMW వచ్చింది. అంబాసిడర్ కారు రిపేర్ చేయాలంటే ఫామ్ హౌస్కి పోతే తప్ప ఇంకేడా అంబాసిడర్ కారు దొరకలేదు. ఏం చేసుకోవాలా చదివి మీరు చెప్పుండ్రి. ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వాళ్ళు నేర్చుకుంటున్న చదివేంది, వాళ్ళు బయటకు వస్తే ఉన్న అవకాశాలు ఏంది. అందుకే ఈరోజు 65 ITIలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వాటిని చూసిన తర్వాత నేను టాటా కంపెనీతో మాట్లాడినా, టాటా చైర్మన్తో మాట్లాడి ఒక అవగాహనకు వచ్చిన. ఈ ITIలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. 40-50 ఏళ్ల కింద మాకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడానికి సిలబస్, ఇన్స్ట్రక్టర్స్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కుదరదు, దీన్ని మార్చాలని టాటా కంపెనీతో మాట్లాడుకొని 2400 కోట్ల రూపాయలు ఈరోజు టాటా కంపెనీ దాన్ని అప్గ్రేడ్ చేయడానికి పెట్టారు. ఇవాళ ITIలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ATCలు. ఈరోజు అసలు అక్కడ ఉన్న సాంకేతిక నైపుణ్యం, అక్కడ పెట్టిన ఎక్విప్మెంట్ చూస్తే నాకే కళ్ళు చెదిరిపోయేటంత లేటెస్ట్ టెక్నాలజీని పెట్టిండ్రు. ట్రైనర్స్ ట్రైనింగ్ పెట్టిండ్రు, ఇన్స్ట్రక్టర్స్ని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. 10 సంవత్సరాలు టాటా కంపెనీనే ఈ 100 ATCలను ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ATC పెట్టండి, ప్రతి సంవత్సరం ఒక 2000 మంది విద్యార్థులను తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఈరోజు సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉన్నాయని చెప్పి ఈరోజు టాటా కంపెనీని ఒక జాయింట్ వెంచర్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ATCలను ప్రారంభించింది.